హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నాగుల చవితి రోజుదండి. చూడండి, నేను ఆ రోజు ఏ టైంకి లేసాను ఏంటి చూపిస్తాను. కరెక్ట్గా 3:30కి లేసానండి. లేచి బియ్యం రాత్రి నానబెట్టేసాను. అవి శుభ్రంగా కడిగేసి ఒక లాతేసి ఆరబెట్టుకున్నానండి పిండి కోసమని. అలాగే కొద్దిగా వడపప్పు కోసం పెసరపప్పు కూడా నానబెట్టానండి. ఇవన్నీ నేను స్నానం చేసేటప్పటికే స్నానం చేసి చేసుకుంటున్నాను. ఇది నువ్వుపప్పు అండి, చిమిడి ప్రసాదం కోసం. అలాగే ఇప్పుడు బియ్యం ఆరిపోయాయండి. ఆ బియ్యాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. జల్లించకుండానే మెత్తగా తిప్పేసుకుంటే అలా మెత్తగా వస్తుందండి. దీన్ని మనం చల్లుడి కలుపుకోవచ్చు. అదే మిక్సీ గిన్నె శుభ్రంగా తుడిసి అందులో నువ్వుపప్పు కూడా వేసానండి. ఇది కూడా మిక్సీ పట్టేద్దాం. ఇది నలిగిపోయిందండి. ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తే మనకు కొంచెం మెత్తగా వస్తుందండి. దాన్ని ప్లేట్లో వేసుకొని కొంచెం ఆవు పాలు వేసుకొని మనం ముద్దలా చేసుకుంటామండి. చూడండి, ఇలా కలుపుకుంటే మనకు ముద్దలా వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుందండి. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళు చూస్తారని చెప్తున్నాను. ఇది రెడీ అయిపోయాక ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆడించుకున్న పిండిని అందులో కూడా బెల్లం వేసుకొని చలివిడి కలుపుకున్నామండి. ఈ పిండిని కూడా చలివిడి కలిపేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇది కూడా చలివిడి రెడీ చేసాను. గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2 ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సర్దుకుంటాను. చూడండి, గుడ్లు మనం పొట్టలో ఏమి వేస్తాం అవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను. గుడ్లు, అవి పురుగుంజు ముక్కలను, తేగ ముక్కలు, వడపప్పు, చలివిడి, చిమిలి ప్రసాదం ఇవన్నీ మనం అన్నీ సర్దేసుకొని పొట్టలో అన్నీ ఇవన్నీ పువ్వులు, ప్రమిదలు, ఆకులు అన్నీ కవర్లో పెట్టేసుకున్నాను. అవి ఒత్తులు, పసుపు కుంకాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ సిద్ధం చేసుకొని మనమైతే ఇంట్లో పూజ చేసేసుకున్నామండి. ఇప్పుడు చేసుకున్న ప్రసాదాల్లో ఇంట్లో కూడా కొద్ది ప్రసాదాలు మన దేవుడి దగ్గర కూడా పెట్టేసుకొని దీపారాధన చేసుకొని హారతి ఇచ్చి మన దేవుడికి కూడా అయిపోయిందండి పూజ. ఇక్కడ కూడా మా వారు కూడా దండం పెట్టేసుకుంటున్నారండి. ఇంట్లో పూజ అయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ అయితే ఇలా చేసి పూజ అయిన తర్వాత గుడికి వచ్చేసామండి, కృష్ణుడి గుడికి. అక్కడ కృష్ణుని దర్శనం చేసుకున్నాం. పంతులు గారు అయితే హారతి ఇస్తున్నారు మాకు. దేవుడికి పూజ చేసి ఆ హారతి కూడా తీసేసుకొని ఇక్కడ ఆ గుడిలోనే ఆంజనేయ స్వామి, గరుడ స్వామి ఉంటారండి, చిన్న గుడి. ఆ లోపలే దీపం పెట్టుకుంటాను నేను డైలీ కూడాను. అక్కడ నేను దీపారాధన చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా అయిపోయిందండి పూజ. ఇక్కడ పూజ చేసిన తర్వాత శివాలయానికి వెళ్తానండి. అక్కడ కూడా పూజ చేసుకుంటాము. అక్కడైతే కాలభైరవ స్వామి దగ్గర చేసుకుంటాను డైలీ. ఇక్కడ కూడా దీపం పెట్టేసుకున్నానండి. కాలభైరవ స్వామి. తర్వాత శివుడి దర్శనం కూడా అయిపోయిందండి. ఇవ్వండి, ఇది గోలింగేశ్వర స్వామి గుడి అండి. ఇక్కడ కూడా శివుని దర్శించుకొని ఇక్కడ దర్శనం కూడా అయిపోయిందండి. ఇదేనండి గోలింగేశ్వర స్వామి గుడి, పెద్దగా ఉంటుందండి. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా మాలలు వేసుకుంటారండి. గీతా మందిరం అంటారండి దీన్ని. ఇక్కడ స్వాములు మాలలు వేసుకుంటారు. వేరే పూజలు ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారండి. పెద్ద గుడి అండి బాగా. అక్కడి నుంచి మేము మళ్ళీ పుట్ట దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి మేము పుట్టలో పాలేసింది. ఈ పుట్టకేనండి, చాలా పెద్ద పుట్ట అండి, చాలా బాగుంది. దగ్గరికి ఫస్ట్ మేమే వచ్చామండి. తర్వాత చూడండి చాలామంది వచ్చేసారు. చుట్టూ కూడా పోసేస్తున్నారు ఖాళీ లేకుండా, అంత జనం వచ్చేసారండి. ఇంకా వస్తారండి. ఇంకా ఇది పొద్దున్నేనండి, 6:30కే. పొద్దున్నే 6:30కే వెళ్ళిపోయామండి మేము, జనం వస్తారని చెప్పి. అయినా కానీ మేము వెళ్ళాక చాలామంది వచ్చేసారండి. కానీ చాలా బాగుందండి పుట్ట. పెద్ద పెద్ద కలుగులు అవి ఉన్నాయండి. ఇందులో పాము కూడా ఉంటుందంటండి.
మా పుట్టలో పాలు అయితే ఇలాగ గడిచిందండి. మీరు కూడా అందరూ పుట్టలో పాలు వేసుకున్నారా, అందరూ బాగా జరుపుకున్నారా లేదా అని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్టలో పాలు అయితే వేస్తున్నామండి. ఇక్కడ నుంచి వీడియో వస్తుంది, మ్యూజిక్ యాడ్ చేస్తాం చూడండి. అయిపోయాక చూడండి చాలామంది వచ్చారు ఈ పుట్ట దగ్గరికి. పూజ ముగించుకునేసరికి చాలామంది ఇక్కడికి వచ్చేసారండి. అక్కడ పూజ అయిపోయాక మేము ఇక్కడ బస్సూరెడ్డిపేట వెంకటేశ్వర స్వామి గుడి అండి, పురాతనమైన గుడి అండి ఇది. ఇక్కడ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించుకున్నామండి. మేము మా మరిది గారు వాళ్ళు వచ్చాను పుట్టలో పాలు పోయటానికి. తను మా తోటికోళ్ళు నేను కూడా ఇక్కడ ఒత్తులు వెలిగించేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలామంది వస్తారండి ఇక్కడికి. బాగా పాత గుడి అండి ఇది. కాకపోతే బాగా కోరుకుంటే ఏమన్నా కోరిక నెరవేరుద్దని అంటారండి. 7 వారాలు కానీ 9 వారాలు అలా తిరుగుతూ ఉంటారండి చాలామంది. ఈ గుడి దగ్గరకు కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.